అందరికీ నమస్కారం. ఈ గేదె అమ్మకానికి ఉంది. రైతు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఇంకొక 10, 15 రోజుల్లో ఈనే విధంగా ఈ గేదె అమ్మకానికి ఉంది. అలాగే ఇది ఇప్పుడు కట్టుండేది మూడో ఈత అని చెప్పారు. అండ్ పాల విషయానికొస్తే పూటకి ఖచ్చితంగా 4 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది. సో, అలాగే దీనికి బయటికెళ్ళి తిరిగి మేసొచ్చేటువంటి అలవాటుంది. కాబట్టి ఎవరైనా సరే రైతులు దీన్ని తీసుకోవాలనుకున్నట్లయితే మీరు కేవలం షెడ్‌లోను ఉంచేదే కాకుండా బయటకు వదిలేసినా కూడా మేసి రాగలదు. అండ్ రేటు విషయానికొస్తే 74,000 చెబుతున్నారు. సో, రైతు చెప్పిన దాని ప్రకారంగా 68,000కి చాలామంది అడుగుతున్నారు. సో, ఆ రేట్‌కి ఇవ్వలేదు. సో, కాబట్టి మీరు బార్గెయిన్ చేసుకుంటే 74,000కి 68,000కి మధ్యలో అయితే ఈ గేదె వచ్చేదానికి అవకాశం ఉందండి. సో, దీని అడ్రస్సు నెల్లూరు జిల్లా, కావలి మండలం, కరేటివారిపాలెం గ్రామం. రైతు దగ్గర ఈ గేదె అమ్మకానికి ఉంది. సో, ఫర్దర్ డీటెయిల్స్ మీకేమన్నా కావాలంటే, మీరు తీసుకోవాలంటే రైతు నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్‌ప్లే అవుతుంది. సో, కాబట్టి మీరు డైరెక్ట్‌గా రైతుకి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మీకు నచ్చితే తప్పనిసరిగా తీసుకోండి. అలాగే మీరు తీసుకున్నాక కూడా తప్పనిసరిగా నాకు తెలియచేయండి. ఎందుకంటే మీరు ఎంతకి కొనుగోలు చేశారనేది మన సబ్స్క్రైబర్స్‌కి కూడా నేను తెలియజేసేదానికి అవకాశం ఉంటుంది. సో, అలాగే ఒక అవగాహన వస్తుంది. ఎంతకి కొంటున్నారు బర్రెలు. సో, అలాగే మీకు ఏమన్నా నష్టం జరిగిందా? కొనేటప్పుడు గానీ, కొన్న తర్వాత గానీ, ఇలాంటివి కూడా మనం రైతులకి తెలియచేసేదానికి బావుంటుంది. ఇంకొకరు అలాంటి వాటి వల్ల ఒకవేళ నష్టాలు జరిగినా, అలాంటి వాటి వల్ల నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఒకవేళ నష్టపోతే ఆ రైతుతో మాట్లాడి మరలా ఎవరైతే అమ్ముతారో వారితో మాట్లాడి ఆ నష్టాన్ని లేకుండా చేసేదానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు కొన్నాక కూడా మనకి తెలియచేయండి. ఒకవేళ కొంటే కూడా. గేదె మూడో ఈత ఇప్పుడు కట్టుండేది 10, 15 రోజుల్లో ఈనేదానికి అవకాశం ఉంది. పూటకి 4 లీటర్లు పాలిస్తుంది. రేటు విషయానికొస్తే 74,000 చెప్తున్నారు. అడ్రస్సు కావలి మండలం, నెల్లూరు జిల్లా, కరేటివారిపాలెం గ్రామం. థ్యాంక్ యూ.